బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సాలూరు మండలం పురగాని వలసలో రైతులు పంటలు, వ్యవసాయ బోర్లను ధ్వంసం చేశాయి. చేతికి వచ్చిన పంటలు నాశనం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లాలన్నా ఏ క్షణంలో ఏనుగులు తమపై దాడి చేస్తాయోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఏనుగుల దాడిలో 14 మంది రైతులు మృతి చెందారని, ఏనుగులు అటవీ ప్రాంతానికి తరలించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ నరసింహ, చెప్పండి. పార్వతీపురం మండల జిల్లాలో గత సుమారు 10 సంవత్సరాల నుండి ఏనుగులు తిష్ట వేసిన పరిస్థితి ఉంది. అయితే ఏనుగులను ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది ఏదో చోట ఏనుగుల దాడిలో రైతులు మృతి చెందడంతో పాటు ఏదైతే వ్యవసాయ పంటలు ఉన్నాయో రైతుల యొక్క పంటలను నాశనం చేస్తూ వారికి ఎందుకు పనికిరకుండా చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నాశనం చేస్తుండటంతో తమకు పంటలు పోతున్నాయి, అపారంగా నష్టానికి గురవుతున్నాము. ఏనుగులని తరలించడానికి కూడా గత 9 సంవత్సరాలు సుమారుగా 2017లోనూ ఇది శ్రీకాకుళం జిల్లా నుండి ఒడిశా అటవీ ప్రాంతం నుండి శ్రీకాకుళం జిల్లా మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే అక్కడ గత ఇన్ని సంవత్సరాలు కూడా ఆవాసం ఏదైతే తమకు సమృద్ధిగా ఆహారంతో పాటు ఈ త్రాగునీరు కూడా దొరకడంతో మరి ఎక్కడికి తిష్ట వేసిన పరిస్థితి. జిల్లాలో ఏనుగులు తిష్ట వేసి రైతులకు అపార నష్టాన్ని చేకూరుస్తున్న పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో గత 9 సంవత్సరాలుగా ఒక ఏదైతే ఎలిఫెంట్ ట్రాకర్ ను కూడా హతమార్చిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు 14 మంది రైతులు బయలువెళ్ళే పరిస్థితి కూడా ఉంది. అయితే అదే క్రమంలో గత కొన్నాళ్ళుగా గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఏనుగులు తిష్ట వేసి అక్కడ ఆవాసంగా చేసుకుని అక్కడ ఉండటంతో కొంత ఇతర ప్రాంతాలకి రాకపోవడంతో కొంత జిల్లా వాసులు వచ్చేస్తున్నప్పటికీ తాజాగా మక్కువ మండలం మీదుగా ప్రయాణిస్తూ సాలూరు మండలం పురగాని వలసకి చేరుకున్నాయి. అయితే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో మక్కువ మండలం, సాలూరు మండలాల్లో ఏనుగులు ప్రవేశించి పంటలను నాశనం చేసుకుంటూ వస్తుండటంతో వారందరూ రైతులకు భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఉంది. ఒక ప్రాంతంలో ఏనుగులు ఉంటే ఆ ప్రాంతంలో కొంత అరికట్టవచ్చు, కానీ ఇలా ప్రయాణం చేయడం వల్ల ప్రయాణిస్తూ ఇతర మండలాలకు మీదుగా ప్రయాణితులు ఏ క్షణాన్ని ఎటు వెళ్తాయో తెలియని పరిస్థితి ఉండడంతో ఇటు ఆందోళన అయితే తీవ్రంగా చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే జిల్లాలోని రైతులు అపారంగా నష్టపోయారు. తమ పంటలతో పాటు వాహనాలు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే బోర్లు ఎంతో కష్టపడి వేయించుకున్న బోర్లు కూడా నాశనం చేస్తుండడంతో తిరిగి అవి మరమ్మతులు చేసుకోవాలంటే చాలా అదనంగా ఖర్చులు అవుతున్నాయని చెప్పి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు ఏనుగులను ఆవాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, రైతులకు ఎటువంటి పంటలలో నష్టం లేకుండా చేస్తామని చెప్తున్నప్పటికీ కానీ అది ఆచరణలో మాత్రం కాస్త ముందుకు సాగడంలో దాన్ని చేస్తున్న పరిస్థితి. జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నారు. రైతులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకి మొరపెట్టుకుని తమకు రైతులను ఏదైతే ఏనుగుల్ని అటవీ ప్రాంతానికి మళ్ళీ తిరిగి ఒడిశా అటవీ ప్రాంతానికి పంపించండి, తమ పంటలను తమ ప్రాణాలను కాపాడనని వేడుకుంటున్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది సర్వత్రా చర్చానీయాంశంగా పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి ఈ అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే ప్రభుత్వం కూడా గతంలో ఈ ఆవాస కేంద్రానికి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ ఏనుగులు అక్కడే ఉండే విధంగా దానికి సమృద్ధిగా ఏదైతే ఆహారంతో పాటు నీరు కూడా ఏర్పాటు చేస్తే ఏనుగులు ఇంకక్కడ రైతుల పంటలకు దాడి చేయవు, ఆ విధంగా తీసుకుంటామని చెప్పి చర్యలు చేపడతామన్నారు. కానీ దాన్ని గత ప్రభుత్వ హయాంలో అది చేయకపోవడం వల్ల 5 సంవత్సరాల కాలయాపన జరిగింది తప్ప వాటికి ఆవాస కేంద్రం లేక ఇలా రైతుల పంటలపై దాడులు చేస్తూ ఇలా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో రైతులు తీవ్రంగా జిల్లాలో నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఏనుగుల నుండి తమ పంటలను తమ ప్రాణాలను కాపాడాలని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.